నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 1 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది స్వప్న. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,094.64 167 pts 0.21% పెరిగింది. అత్యధిక లాభం బజాజ్ ఫైనాన్స్ 7.97% పెరిగింది. అత్యధిక నష్టం టీసీఎస్ 2.81% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,383.60 0.36% వద్ద ఉంది. 0.36% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 78,094 వద్ద ముగియడంతో లాభాల్లో ముగిసిన భారత మార్కెట్లు. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 0.21% లాభపడి 78,094.64 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 0.27% పెరిగి 24,383.60 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగిసింది. రూపాయిని రక్షించడానికి $7 బిలియన్ విక్రయించిన ఆర్బీఐ. రూపాయిని స్థిరీకరించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సుమారు $7 బిలియన్ విక్రయించింది. యూఎస్డీ ఐఎన్ఆర్ మారకం విలువ 0.30% తగ్గి 95.38 వద్ద ముగిసింది. సముద్ర మంథన్ పథకం కోసం రూ. 84,008 కోట్లు ఆమోదించిన క్యాబినెట్. సముద్ర మంథన్ కింద లోతైన సముద్ర అన్వేషణను వేగవంతం చేయడానికి కేంద్ర క్యాబినెట్ 84,008 కోట్ల రూపాయలు కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. రైతులకు మద్దతుగా ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని కూడా పొడిగించింది. పూర్తిస్థాయి లక్ష్యంలో 18.2%కి చేరిన భారత ఆర్థిక లోటు. ప్రభుత్వ వ్యయం పెరగడంతో జూన్ చివరి నాటికి భారత ఆర్థిక లోటు ఆర్థిక సంవత్సరం 2027 లక్ష్యంలో 18.2%కి చేరింది. మే చివరి నాటికి నమోదైన 9.6% లోటుతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. అమెజాన్ ఫలితాలతో లాభాల్లో ముగిసిన వాల్ స్ట్రీట్. అమెజాన్ బలమైన త్రైమాసిక ఆర్థిక నివేదికతో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ సానుకూల ఫలితాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యయాలపై పెట్టుబడిదారుల ఆందోళనలను తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులతో తగ్గిన బంగారం, వెండి ధరలు. శుక్రవారం బంగారం ధర 0.83% తగ్గి ప్రతి ట్రాయ్ ఔన్స్ $4,098 మరియు 60 సెంట్లు వద్ద ముగిసింది. వెండి ధర కూడా 1.43% క్షీణించి ప్రతి ట్రాయ్ ఔన్స్ $57 మరియు 78 సెంట్లు వద్ద స్థిరపడింది. హెడ్జ్ ఫండ్ల కొనుగోళ్లతో 5%కి పైగా పెరిగిన ముడి చమురు ధర. శుక్రవారం ముడి చమురు ధర 5.39% పెరిగి బ్యారెల్కు $86 మరియు 80 సెంట్లు వద్ద ముగిసింది. హెడ్జ్ ఫండ్లు మార్చి తర్వాత అత్యంత వేగంగా అమెరికా చమురుపై కొనుగోలు బెట్లను పెంచాయి. జీ ఎంటర్టైన్మెంట్పై సెబీ జరిమానా. నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం. జీ ఎంటర్టైన్మెంట్పై సెబీ $1.48 కోట్ల జరిమానా విధించింది మరియు సీఈఓ పునీత్ గోయంకా, వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రాలను నిషేధించింది. కాగా $3,143.5 కోట్ల ప్రమోటర్ నిధుల సమీకరణకు వాటాదారులు ఆమోదం తెలిపారు. ధరల పెంపునకు సిద్ధమవుతున్న భారతీయ కంపెనీలు. భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు వస్తువుల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఈ చర్య రాబోయే నెలల్లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణ పరిస్థితిని పరీక్షించనుంది. అక్టోబర్లో యూకే బడ్జెట్ ప్రకటించనున్న ఛాన్సలర్ రాచెల్ రీవ్స్. కొత్త బడ్జెట్ను అక్టోబర్లో ప్రవేశపెట్టనున్నట్లు యూకే ఛాన్సలర్ రాచెల్ రీవ్స్ ప్రకటించారు. ప్రాంతీయ వృద్ధిని పెంచడానికి వెస్ట్మినిస్టర్ నుండి డబ్బు మరియు అధికారాన్ని బదిలీ చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఎఫ్డి వడ్డీ రేట్లు $3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,098 మరియు 60 సెంట్లు 0.83% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $125,682 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.83% తగ్గింది. మునుపటి ముగింపు $4,133 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 78 సెంట్లు 1.43% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,772 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.43% తగ్గింది. మునుపటి ముగింపు $58 మరియు 62 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $86 మరియు 80 సెంట్లు 5.39% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 5.39% పెరిగింది. మునుపటి ముగింపు $82 మరియు 36 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 95.38 0.30% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.30% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 67 పైసలు నుండి.
బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ రూ. 994 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.